మనకి సభలు ఉండవు, ఇలాంటి మాటలు వినిపించబడే స్థితి మనకు ఉండకపోవచ్చు. ఇదే ముగింపు సభ, మన జీవితంలోనే ముగింపు సభనేమో. అందుకే జాగ్రత్తగా ఇవన్నీ వినండి, మనసులో రాసుకొనండి, మీ హృదయం మీద ప్రతి ఒక్కటి జాగ్రత్త పరుచుకోండి. 19వ వచనం, యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. పాపం చేసిన వారిని ఏం చేస్తుందంటే పాతాళము పట్టుకుంటుంది. ఎంతమంది పోయారు ఇప్పటి వరకు అక్కడికి? నిజం చెప్పండి, పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా, పాతాళానికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? కదండి, ఎంత ధైర్యంగా చెప్తున్నాం చూసారా? మనకి ఎంత ధైర్యం ఉంది అంటే, నిజంగా చెప్పాలంటే మీ ఈ యథార్థతకు మెచ్చుకోవాలి మిమ్మల్ని. అంటే మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉందంటే, సత్య ఖచ్చితంగా వెళ్తాం మనం నరకానికి. పరలోకానికి